నమస్కారం. తెలంగాణ 24 న్యూస్ కి స్వాగతం. మన తెలంగాణ మన వార్తలు. నేను సంధ్య. లోక్సభ ప్రతిపక్ష నేత ఏఐసిసి అగ్రనేత శ్రీ రాహుల్ గాంధీ జన్మదినాన్ని పురస్కరించుకుని హస్మపేట్ చౌరస్తా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద డివిజన్ అధ్యక్షులు కావేటి మల్లికార్జున యాదవ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా వేడుకలు నిర్వహించారు. పుట్టినరోజు వేడుకలకు టీపీసీసీ కార్యదర్శి దండుగుల యాదగిరి ముఖ్య అతిథిగా హాజరై రాహుల్ గాంధీ చిత్రపటం వద్ద కేక్ కట్ చేసి సంబురాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ కుట్రపూరిత రాజకీయాలు చేస్తూ ఎస్ఐఆర్ని అడ్డు పెట్టుకుని రాజ్యాంగం ఇచ్చిన హక్కులను కాలరాస్తూ ముస్లిం మైనారిటీ ఓట్లు తొలగించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. బీజేపీ ఎన్ని అడ్డంకులు సృష్టించినా దేశం కోసం ప్రాణాలను సైతం ఫనంగా పెట్టి దేశ ప్రయోజనాల కోసం కృషి చేసిన గొప్ప నేతలని, అలాంటి గొప్ప కుటుంబంలో నుంచి వచ్చిన నేత రాహుల్ గాంధీ అని అన్నారు. రాహుల్ గాంధీని ప్రధాని చేయడం లక్ష్యంగా పనిచేస్తున్నారని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హయాంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పదంలో దూసుకుపోతుందని అన్నారు. 1 కోటి మంది మహిళలను కోటీశ్వరుని చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ సర్కార్ పనిచేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఓల్డ్ బోయిన్పల్లి 119 డివిజన్ కంటెస్టెడ్ కార్పొరేటర్ డి అమూల్య, కూకట్పల్లి ఏ బ్లాక్ మైనారిటీ ప్రెసిడెంట్, ఏ బ్లాక్ మైనారిటీ అధ్యక్షులు షహన్ షా, నాయకులు కనకరాజు యాదవ్, వెంకటేష్, సోషల్ మీడియా శ్రీరాములు, ఆనంద్, ఎన్ఎస్యుఏ అధ్యక్షులు అరవింద్ గౌడ్, దండుగుల సందీప్, షబ్బీర్, ముస్తాఫా, అహ్మద్, సలీం మరియు తదితరులు పాల్గొన్నారు. నేల మీద జారిపడ్డ చంద్రుడా, మళ్ళీ జన్మ ఎత్తిన మహాత్ముడా. నేల మీద జారిపడ్డ చంద్రుడా, మళ్ళీ జన్మ ఎత్తిన మహాత్ముడా. నీ జన్మ ఒక స్వాతంత్ర్యం, నీ పలుకులే సందేశం, నీ అడుగు ఆనందమయం, కంటి చూపులే కిరణమయం. నేల మీద జారిపడ్డ చంద్రుడా, మళ్ళీ జన్మ ఎత్తిన మహాత్ముడా. కోట్లాది కళ్ళలోన కన్నీటి దారలకి ఆనకట్ట వేసినట్టి జన్మనీరయ. త్యాగాల భూమిలోన యాగాలు చేయించి గాయాలు చెరిపినట్టి గుండె నీదయ. పేదవాడి పెదవి మీద నవ్వు నీదయ, పెళ్లి పల్లకి నీవయా, జాతి భారమంత మోసే నేత నీవయా. నీ జన్మ ఒక స్వాతంత్ర్యం, నీ పలుకులే సందేశం, నీ అడుగు ఆనందమయం, కంటి చూపులే కిరణమయం. నేను దండుగుల యాదగిరి, తెలంగాణ కాంగ్రెస్ కమిటీ సెక్రటరీని. ఈరోజు మా ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారి యొక్క జన్మదిన సందర్భంగా యావత్ తెలంగాణ మొత్తం చాలా బ్రహ్మాండంగా రాహుల్ గాంధీ గారి జన్మదినం జరుపుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే మా రాహుల్ గాంధీ గారి తల్లి అయిన సోనియా గాంధీ, ఆమె పుణ్యమే ఈరోజు తెలంగాణ వచ్చింది. తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీకి ఇంత మంచి పుత్రుడు పుట్టి ఆ రాహుల్ గాంధీ, రాజీవ్ గాంధీ గారి యొక్క మంచి పేరు ప్రతిష్టలు తీసుకొస్తారని చెప్పి మేము మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాము. అలాగే ఇప్పుడు ఎక్కడైతే దేశం మొత్తం రాహుల్ గాంధీ కోసం ఎదురు చూస్తున్నాం, ఎక్కడైతే ఎలక్షన్స్ వస్తున్నాయో అక్కడ బీజేపీ ప్రభుత్వం ఎస్ఐఆర్ పేరు మీద మొత్తం మా ముస్లిమ్స్ మైనారిటీ ఓట్లు మొత్తం చెల్లా చెదరం చేసి మొత్తం డిలీట్ చేసేసి ఈ ఓట్లు డిలీట్ చేసుకుంటూ వాళ్ళు విజయం సాధిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా యావత్ ప్రతి ఒక్క రాష్ట్రం మొత్తం దేశం అంతా కూడా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలని అందరూ కూడా ఐకమత్యం జరుగుతున్నది, ఐకమత్యం అవుతున్నారు కూడా. ఇదే ముందుకు ఇలాగే ప్రతి ఒక్క పార్టీలు ముందుకెళ్ళి రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలని మా యొక్క మనస్ఫూర్తిగా మా కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. వచ్చే ఎలక్షన్లో మా యొక్క తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మళ్ళీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది. అలాగే సెంట్రల్లో కూడా భారతదేశంలో కూడా మా రాహుల్ గాంధీ ఎప్పుడు ప్రధానమంత్రి అవుతారనేసి యావత్ రాష్ట్రాలన్నీ కూడా ఎదురు చూస్తున్నారు జనమంతా. మా ముస్లిం సోదరులు ముఖ్యంగా ఎప్పుడు ఎలక్షన్లు వస్తాయో ఎలక్షన్లో మోదీకి ఎలా రకంగా బుద్ధి చెప్పాలని ఎదురు చూస్తున్నారు. అదే ప్రతి ఒక్క మొన్ననే చూసాం, బెంగాల్, కర్ణాటక వీళ్ళంతా
మన తమిళనాడు వీళ్ళంతా మొత్తం ఓట్లు డిలీట్ చేసుకుంటూ బీజేపీ అధికారంలోకి రావాలని చూస్తుంది. మా దగ్గర కూడా తెలంగాణలో కూడా అలాగే చేయాలని ప్రయత్నం చేస్తుంది. కానీ ఇక్కడ పప్పులు ఉడుకునేవాడు మా రేవంత్ రెడ్డి. కంపల్సరీ మేమందరం చాలా యుద్ధానికి సిద్ధమై ఉన్నాం. రాహుల్ గాంధీని ఇక్కడ ప్రధానమంత్రి సెంటర్లో, ఇక్కడ మళ్ళీ రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసేంతవరకు నిద్రపోమని కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ ఐక్యమై మొత్తం తెలంగాణ రాష్ట్రం అంతా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి మళ్ళీ రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈరోజు భారీ ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలందరము హస్మత్పేట్ చౌరస్తాలో అందరం కలిసి రాహుల్ గాంధీ యొక్క బర్త్డే ఘనంగా నిర్వహించాము. నెక్స్ట్ ఏంటంటే మా అందరి ఆకాంక్ష వచ్చే రోజులలో భారతదేశ ప్రధాని కావాలని భారతదేశం ఎదురు చూస్తుంది. ఎన్ని ఏం చేసినా కూడా వచ్చే రోజు మాత్రం మన ప్రధాని రాహుల్ గాంధీని ఈ రోజు నుంచి అనుకుంటాం. ఇక్కడ కూడా తెలంగాణలో కూడా వీళ్ళు ఆ పార్టీకి రుణపడ్డారు. ఎందుకంటే తెలంగాణ ఇచ్చింది వాళ్ళ అమ్మనే, ఆమె ధైర్యం చేసి తెలంగాణను ఇచ్చింది. మనం గుర్తించాలి. మనం వచ్చే రోజుల్లో మాత్రం కలిసికట్టుగా పనిచేసి ఈ రాష్ట్రంలో దేశంలో కాంగ్రెస్ పార్టీ రావాలని కోరుకుంటున్నాం. జన్మదిన సందర్భంగా మరోసారి అందరికీ విషయం చెప్పి రాహుల్ గాంధీ బర్త్డే సందర్భంగా సెలవు తీసుకుంటాం. ఇవి న్యూస్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలంగాణ 24 న్యూస్.